హాయ్ వెరీ సర్ప్రైజింగ్ అయిపోయింది అండ్ బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ మై రివ్యూ ఐ వాంట్ టు విష్ పవన్ కళ్యాణ్ గారు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో ఒక 30 సెకండ్స్ తీసుకుంటా పవన్ కళ్యాణ్ గురించి. యాజ్ ఏ యాక్టర్గా నాకు చాలా ఇష్టం అండి. ఆ హెయిర్ స్టైల్కే చాలామంది అమ్మాయిలు పడిపోయి ఉండొచ్చు, అబ్బాయిలు కూడా పడిపోయి ఉండొచ్చు. అండ్ అతను చేసిన యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్ కానీ వెరీ ఎక్సలెంట్ అండ్ ఈజ్ గుడ్ ఇన్ పాలిటిక్స్ యాజ్ వెల్. సో మేబీ ఇలాగే ఉండాలి అతని జర్నీ యాజ్ వెల్ యాజ్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూస్తూ ఉంటా. నిన్న గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సూపర్గా ఉంది. ఆడియన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేశారు. అంటే అది చూసిన వెంటనే నా 80s ఆర్ 90s గుర్తొస్తున్నాం. థియేటర్లో పోయి ఎంజాయ్ చేయడం, పేపర్స్ వేయడం, అవంతా వన్ ఆఫ్ ద మెమోరీస్. లాంగ్ టైం తర్వాత అలాంటి వీడియోస్, ఎంజాయ్మెంట్స్, ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్, సెకండ్ షోస్, బెనిఫిట్ షోస్ అలాగా ఉంది. నైస్. కమ్ టు బిగ్ బాస్ డే 2 కదా. చెప్పాను ఇన్ఫినిటీ, అది ట్విస్ట్లు ఇన్ఫినిటీ, అది ఇది అన్నారు. కానీ డే 2 నథింగ్ అండి. పొద్దున్నే ఓకే నేను హాట్స్టార్ రీఛార్జ్ చేయించుకున్నా. సో 24/7 లైవ్ చూడొచ్చు అనేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. ఎర్లీ మార్నింగే పెట్టానండి. మళ్ళీ యాజ్ యూజువల్ మై వైఫ్ ఒక క్వశ్చన్ అడిగింది, ఏం చేస్తున్నారండి? పొద్దున్నే ఏం చేస్తామండి? బ్రష్ చేసుకుంటాం, టీ కాఫీ తాగుతాం, రెడీ అవుతాం. అదే చూస్తానా వాళ్ళు ఏంది 2 hours 3 hours రెడీ అవుతూనే ఉంటారు. చేసుకునేదానికి ఏం చేసుకుందామో క్లారిటీ ఉండదు, ఎవరు చేస్తారో క్లారిటీ ఉండదు, డిస్కసింగ్. బట్ వన్ మోర్ థింగ్, ఆ 3 points మళ్ళీ ఈరోజు 1 point డిస్కస్ చేయాలనుకుంటానా. నో రేషన్ అన్నారు, కానీ వాళ్ళకి అన్నీ చూస్తే అన్ని ఐటమ్స్ అన్నీ చేశాడండి బిగ్ బాస్ వితౌట్ ఎనీ ట్విస్ట్, ఎనీథింగ్. టాస్క్ ఏమీ పెట్టుకోకుండా. మేబీ ఫస్ట్ వీక్ కాబట్టి అలా చేశాడేమో. బట్ వన్ స్టేట్మెంట్ పాస్ అయినాక దానికి కట్టుబడి ఉండాలి కదండి. ఆడియన్స్ కూడా సేమ్ థింగ్ దాన్నే థింక్ చేస్తుంటారు. నో రేషన్. ఈవెన్ అక్కడ పార్టిసిపేషన్ మెంబర్స్ కూడా, కంటెస్టెంట్స్ మెంబర్స్ కూడా ఎందుకు వచ్చింది ఈ రేషన్ అది ఇది అనేసి 2 minutes డిస్కస్ చేశారు. బట్ ఓకే చూద్దాం. మళ్ళా నేను చెప్పాను కదా ఇంకోటి, నో క్యాప్టెన్ అన్నారు. కానీ దీంట్లో 6 members ఎవరైతే విన్ అయినారో లాస్ట్ సారి ఎంట్రన్స్ రోజు డే 1లో ఓన్లీ సార్ట్ బై 3 చేశారు. డిఫరెంట్ టాస్క్ కండక్ట్ చేశారు. ఓకే టాస్క్ వైజ్ ఓకే, బట్ టాస్క్తో పాటు ఫన్ కూడా ఉండాలి కదండి. బేబక్క అక్కడక్కడ నవ్విస్తుంది. ఆ టాస్క్లో పార్టిసిపేషన్ కూడా ఓకే. బట్ చిన్న దానిలకి మణికంఠ అనేది అయ్యప్ప నేము. కానీ తను చాలా అగ్రెసివ్గానే ఫస్ట్ రోజే మేబీ అతను వెళ్ళేటప్పుడు కూడా ఆ సాంగ్ పాడాడు కదా. ఏ సాంగ్ కరెక్ట్గా చెప్పలేను, బట్ ఎమోషనల్గా క్రియేట్ చేసింది. మేబీ అది ఆడియన్స్ మీద ఇంపాక్ట్ చూపించచ్చు. ఓకే ఓవరాల్గా నాట్ బెస్ట్, నాట్ అట్ ఆల్ గుడ్ అండి. ఐ విల్ గివ్ డిస్లైక్ ఓన్లీ డే 2. 3 members చెప్పాను కదండి. ఆ 3 members సెలెక్ట్ చేసుకోవడం కూడా ఓకే. నేను చెప్పాను కదా క్యాప్టెన్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్స్ అంతా సింగిల్ జడ్జిమెంట్, లైక్ లీడ్ క్యాప్టెన్ అండ్ ఆల్ టేక్ ఏ కాల్ కదా. ఇప్పుడు 3 members మేబీ దేంట్లో అయినా టాస్క్ పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని 2 సార్ట్ చేసి మళ్ళీ సింగిల్గానే అలాగా మళ్ళీ ఇంకొకటి డెసిషన్ మేకింగ్ కూడా వాళ్ళు ముగ్గురు ఏదైనా మొత్తం అండర్స్టాండింగ్ ఉంటారు. నిన్న సెలెక్ట్ చేసేటప్పుడే వాళ్ళ ముగ్గురులో ఏదో ఒక అమ్మాయి రేస్ చేసే నువ్వు తగ్గు అది ఇది అనేసి. బట్ ఓకే అండి, నాట్ వాచబుల్ వర్త్. సో 24/7లో ఇంకొక డైలాగ్ కూడా చూశాను నేను, నా వైఫ్ నుంచి వచ్చింది. పాలు పొంగకుండా చూసుకుంటే మనకి ఇచ్చిన పాల్లో పాలు పొంగే అంత లేదని చెప్తారు. ఏదో ఫ్రీ రేషన్ రావడమే గొప్ప, మళ్ళీ దాంట్లో ఇది తక్కువ అది తక్కువ అనేసి మళ్ళీ ఇంకోటి ఫ్రూట్ గురించి కొట్లాడుతూ ఉన్నారు. మళ్ళా ఫ్రూట్స్ గురించి కొట్లాడినారు. చిన్న గొడవలు మాటతో చెప్పుకుండేది పోయి ఏదో యూ అనేసి కొట్లాడుకుంటున్నారు. బట్
చూద్దాం. క్రాడేస్ నామినేషన్స్ మేబీ ఈరోజు ఉండొచ్చు, ఉంటుంది కూడా. ట్రైలర్ కూడా చూశాను. ఓకే, రీజన్స్ ఎలా, ఎవరు హైలైట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అని చెప్తాను. ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీథింగ్. మేబీ ఫ్యూచర్లో సపోర్ట్ చేయొచ్చేమో బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. బట్ ఓకే, డే 2 ఇట్ ఈస్ నాట్ వాచ్ బై 24/7 వాచ్ చేయలేం. ఆ 1 hour ఎపిసోడ్ కూడా నువ్వు ఫార్వర్డ్ చేసుకుంటే వాచ్ చేయొచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.